మరి రాయసం కొట్టినప్పుడు రమ్మన్న తప్పగా సహకరిస్తా. మంచికోటి ఇప్పుడు బిడ్డ ఇక మళ్ళీ వచ్చాడు. వెల్కమ్ వెల్కమ్ బిడ్డ. ఇక బీజేపీలో ఏమో చేస్తున్నారు, బ్రిడ్జ్ కూడా చెప్పారు. మన ప్రియతమ నాయకుడు డాక్టర్ సంజయ్ అన్న గారు ఎమ్మెల్యేగా మన జగిత్యాలలో చేసినటువంటి అభివృద్ధికి అలాగే సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈరోజు అనంతరం గ్రామానికి చెందిన 50 మంది యువకులు అలాగే పెద్దలు 50 మంది జాయిన్ కావడం జరుగుతుంది. ఈ యొక్క గ్రామస్తుల యొక్క అభిమానం, సపోర్ట్ మన ఎమ్మెల్యే గారికి ఇలాగే ఉండాలని, ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ జై టీఆర్ఎస్. ఆహ్వానిస్తున్నాం. సంజయ్ సార్ కళ్ళతో సన్మానం చేస్తారు. మన సంక్షేమ పథకాలు చంద్రశేఖర్ ఇట్లా కష్టపడి మనకు పోయినసారి వచ్చిన మెజార్టీకి తగ్గకుండా 60,000 కాదు 1,00,000 మెజార్టీతో మనం గెలుస్తాం. అది తప్పక మీరందరూ కష్టపడాలి. మనం గెలుస్తామని డిక్లేర్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడే చూసినాం, మనం చూసింది ఏంటంటే 30 మంది అడిగితే 300 మంది ఇక్కడ ఉన్నారు. వీరందరికీ మనం ఎలక్షన్ దాకా ఇట్లే కష్టపడి మంచి మెజార్టీ మన గ్రామం తరఫున, అనంతరం గుట్రాజుల గ్రామాల తరఫున 80% 80% ఓట్లు వేపిద్దామని మనం అందరం ప్రతిజ్ఞ చేయాలి ఈరోజు. దీనికి అందరికీ చేరినందుకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. ఇక్కడ కంటిన్యూస్ నాకు తెలుసు, నోటికి ఇంకా ఉన్నాయి. కొన్ని విషయాలు అయితే చాలా క్లుప్తంగా చెప్తాను. నేను ఎక్కువ పొడిగేయకుండా. చాలామంది మీరు అందరూ కూడా విద్యావంతులు, అందులో రోడ్డు మీద ఉన్నవాళ్ళు. మీకు ఎక్కువ సమస్య ఉన్నది డీలర్ది తప్పితే మిగతాది ఏదైనా కానీ ప్రభుత్వం వచ్చినాక గతంకు ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. అంతకు ముందరికి ఇప్పటికీ మీరు వ్యవసాయం చూడండి. ఇవాళ రాత్రిపూట కరెంటు ఇవాళ టైట్స్ పట్టుకుపోతలేరు. నీళ్ళ బాధ పోయేందుకు చెక్ డ్యామ్ చేసినాం, చెరువులు మంచి చేసినాం, కాలువ నీళ్ళు అందేలాగా చూస్తూ ఉన్నాం. దాంతో పాటుగా నిరంతరం కరెంటు, రైతులకు పెట్టుబడి సహాయం. మన ఇంతకుముందు చూస్తూనే తెలుస్తూ ఉంది. రైతు బంధు అనేది ఇది 13వ విడత.
ఆగకుండా వస్తూ ఉన్నది. అదే మోడీ పైసలు ఏమైతే మాకు అత్తలేమని చెప్పి మా అవ్వచ్చు అడిగింది ఇప్పుడే మా రాజశేఖర తల్లి. అంటే భారతీయ జనతా పార్టీ రైతుల విషయంలో ఏ రకమైన వైఖరి అవలంబిస్తున్నారనేది మీకు తెలుసు. మనం రైతు బంధు ఇచ్చి దేశానికి ఆదర్శం అయితే దేశమంతా రైతులు తిరగబడతారని చెప్పి పిఎం కిసాన్ అని ఒకటి మొదలుపెట్టింది. అది సగం మంది కట్ చేసి పరేసాం. వాళ్ళ కొడుకు ఎక్కడో కారు ఉంటే కట్టు, ఇంకేదో ఉంటే కట్టు. ఈ రకంగా మీరు చూస్తే సగం మందికి వేసే 2000 లేవు. దాంతో పాటుగా పేదింటి ఆడపిల్లల్లో పెళ్లిళ్ళు అయితే మీరు ఏ కుటుంబం అన్న చూడని ఒక 10 ఇండ్లు 12 ఇండ్లు పోతే ఖచ్చితంగా ఒక కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చి ఉంటుంది. ఇంటింటికి పోతే ఒక ఇల్లు కాకపోతే ఇల్లు గ్యారంటీ 2016 పెన్షన్ వస్తుంది. రేపటి నాడు 3016 అవుతూ అంతకుముందు వచ్చిన వాళ్ళకి 5000 అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మరీ అన్నిటికంటే గొప్ప పథకం రైతు బీమా పథకం. ఈ రోజే ఒక ఒంటరి సోదరుడు చనిపోతే అక్కడికి వెళ్ళొచ్చిన అనంతరంలో 5 లక్షల రూపాయల చెక్కు చిలివేరు రాములకు అంతరాంలో ఈ అనంతరంలో వచ్చిందని చెప్పి మా యువత నాయకులందరూ కూడా ఇప్పుడు నాకు గుర్తు చేస్తా ఉన్నారు. ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 మంది రైతులు చనిపోతే రైతు బీమా ఇచ్చిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. జగిత్యాల జిల్లాలో కూడా దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లు కావచ్చు, బయట దేశాల్లో కావచ్చు, ఏ రకంగా చనిపోయిన రైతుకు 5 లక్షల రూపాయలు ఇచ్చారు. రేపటి నాడు కేసీఆర్ గారు ప్రతి ఇంటికి బీమా చేసి కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమాగా 5 లక్షల బీమా చేయబోతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే భూమి లేని ఏ నిరుపేదైనా కానీ ఇక దాంట్లోకి వస్తారు. అదేవిధంగా సన్నబియ్యం ఇవ్వబోతున్నాం. మీకు ఖచ్చితంగా రేషన్ షాప్ ఇక్కడ చేయిస్తా. మరి మన ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆ రోడ్డు దాదాపు చేయించినాం. ఈ లోపల కొత్త కరోనా చాగిపోయింది. ఇక నేను కూడా మొదటిసారి గెలిచినోండి అయినా కొద్దిగా ఇబ్బంది అయింది. చిన్నగా ఏదో అంటారు కదా 90 పైసలు 10 పైసల కాడ అటు ఇటు ఆగుతాం. మొన్న మొరం పోయించినాం. ఇక ఇది జాతీయ రహదారి ఆ బ్రిడ్జ్ సంగతి చూడు. అంతకుముందు నేను ఎవ్వరిని కూడా పేరు పెట్టానా, ఎందుకంటే మాకు చనిపోయేది. అంతకుముందు రోడ్ల మంత్రి ఉండి పెద్ద మనిషి సీనియర్ నాయకులు అంటారు. మీరందరూ కష్టపడ్డానికి గెలిపిస్తే మళ్ళీ ఇక ఏదో రకంగా వేరేది అయింది. మళ్ళీ పోటీలకు వస్తుంది. మరి ఏదైనా దీని గురించి ఆలోచించారా? అదే నేను మొదటిసారి గెలిచిన కోనాపూర్ బ్రిడ్జ్ ఇప్పుడు చేయిస్తున్నాం, పెంపెట్ల బ్రిడ్జ్ చేయించినాం, కొల్వాయి బ్రిడ్జ్ చేయించినాం, గుట్రాజపల్లి బ్రిడ్జ్ చేయిస్తున్నాం, తక్కలపల్లి అనంతరం చేయించినాం. మరి అప్పుడు వాళ్ళు కేంద్రం నుండి వాళ్ళు చేయకపోయి అనంతరం బ్రిడ్జ్ వాన పడితే దాటనీయదని మా బాబు చిన్న పడకలు కూడా కానీ మరి ఆ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కేంద్రం నుండి ఏనాడు కూడా ఆలోచించకపోయి ఖచ్చితంగా కేంద్రం చేయకపోతే నేను ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి పర్మిషన్ తీసుకొచ్చి చేయిస్తానని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఎవరైనా అనుకోవచ్చు ఎట్లా చేయిస్తారని చెప్పి. జగిత్యాలకెళ్ళి చలిగలది కూడా ఇట్లే చక్కగా ఒక అధికారి దగ్గరికైనా ఏ మంత్రి దగ్గరికి ఎవరు పోలే చక్కగా అధికారి దగ్గరికి పోయి దండం పెట్టిన సార్ అక్కడ దళితులు మైనార్టీలు చాలా మంది చలిగలకు పోతూ ఉంటారు, వాడు ఎప్పుడు యాక్సిడెంట్లే చనిపోతున్నారంటే 18.5 కోట్లు ఇచ్చి ఇప్పుడు 4 లైన్ల రోడ్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అంటే పనికాడ నేను ఏడికి పోతుంది కూడా నేను ఎక్కువ తక్కువ అనుకోను. మొదటి నుంచి కూడా ఇంతకుముందే ముస్లిం పెద్ద మనిషి అని చెప్పాడు నా కన్నా ఆపరేషన్ చేసినామని చెప్పి. అట్లా ఎంతోమంది ఉన్నారు. సేవాభావంతో నేను రాజకీయాలకు వచ్చిన తప్ప వేరే లేదు. ఇలా బ్రహ్మాండమైన ఆసుపత్రి కట్టుకున్నాం. జగిత్యాలలో మీరు చూస్తున్నారు. ఆడగడితే మనకేందంటే అసలు కేంద్రమే ఇవాళ ఆడగడితే అనంతరం కాదు, లక్షపేట అవతలకి వెళ్ళి పేషెంట్లు జగిత్యాలకు వస్తున్నారు, గూడెం దగ్గరికి వెళ్ళి వస్తున్నారు. ఈ రకంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. మరి అదేవిధంగా అతను అక్కడ ఉండే కానీ చెర్ల నీళ్ళు లేక మొత్తం భూములన్నీ ఎండిపోయి అన్న అమ్మంగా ఒక 18 ఎకరాలు మిగిలిండే. మళ్ళా చెరువు నేనే పట్టుబట్టి నింపితే అలా నాది మా తమ్ముది కలిపి 6 ఎకరాలు అలానే మునిగింది. ఇక భోంగా మిగిలింది ఎక్కడ అంటే ఈ రకంగా ఇక పాత కుటుంబ సభ్యులు అంటూ అల్లిప్పుడు మాకు ఇష్టంపేట ఇంకా ఇష్టంపేట. మరి ఇవాళ అత్తగారు చెప్తుండే నిండలే కనీసాన్ని ఇంత కరువులో నిండింది. అంటే ఈ రకంగా ప్రతి వాళ్ళని కూడా నా కుటుంబ సభ్యులా చూసుకుంటూ నేను పనిచేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు కూడా
4 కోట్ల ప్రజలు కుటుంబ సభ్యులు అనుకుంటూ ఇవాళ మన సర్కార్ బలాల్లో సన్నబియ్యం పెట్టి ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదువు చదివిస్తున్న సర్కార్ తెలంగాణ సర్కార్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. మనం దాన్ని కొంత ఉపయోగించుకోవాలి. ఇవాళ ఇంగ్లీష్ మీడియం కోసం మున్పంటే ప్రైవేట్కి పంపరు. ఇవాళ చూడండి, ఒకనాడు గుట్రాజపల్లి బడికైనా బాలముకుందని చెప్తే అన్ని డ్రెస్సులు కొనుక్కొని 35,000 అయినాయి. నా పుట్టు పిల్లగాళ్ళందరికీ ఇచ్చినాక ఆఖరికి లెక్క పెడితే ఏంది, అంత పడితే ఒక 90 మంది పిల్లగాళ్ళు, సార్లేమో 10 మంది ఉన్నారు. అంటే 9 మందికో సార్. ఇక జీతాల సంగతి నేను చెప్పదలుచుకోలే. మనం గౌరవించుకుంటున్నాం. మనం భారతదేశంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు మంచి గౌరవం ఇచ్చి మంచి వేతనాలు ఇచ్చే ప్రభుత్వం మన ప్రభుత్వం. కానీ మనం కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. సర్కారు బళ్ళల్లో ఇవాళ టిఫిన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ కేసీఆర్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం సన్నబియ్యం భోజనం పెడుతున్నాం, బట్టలు ఇస్తున్నాం, పుస్తకాలు ఇస్తున్నాం, మంచి సార్లను ఇచ్చినాం. ఇక అలా వేసి చదివించుకొని ఇంగ్లీష్ చదివించుకునే బాధ్యత మనది. ఒకప్పుడు నేను కూడా జగిత్యాల తెలుగు మీడియంలో చదివిన, జగిత్యాల గవర్నమెంట్ న్యూ హై స్కూల్లో చదివిన. అప్పుడు ఇంగ్లీష్ మీడియం లేదు, ప్రైవేట్లో కూడా ఒక్కటి ఉండే, సరిగా లేకుండే. మా కుటుంబ సభ్యులు చాలామంది హైదరాబాద్లో ఆడ ఈడ చదువురు. నన్ను మా నాన్న మాత్రం ఆ సర్కారు బల్లే చదివించడంతోటి, నాకు సామాన్యులతోటి పెరుగుడుతోటి, నాకు ఈనాడు ప్రజల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉండి నేను వివిధ సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు జగిత్యాలకు వచ్చే విధంగా చూడడం జరిగింది. మరి ఈ రకంగా నేను చేస్తున్న సేవను గుర్తించి నన్ను గెలిపించడానికి పార్టీలో చేరిన అనంతరం యువతకు, పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీని సమర్థవంతంగా నడిపిస్తున్న మా సీనియర్ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా కారు గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. కారు గుర్తులో పోలిన గుర్తులు వస్తాయి, ఒకటొకటి కథలు ఉంటాయి, 1కి 2 సార్లు చెప్పి దయచేసి